సిలిండర్ల కొరత నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు బుకింగ్ రూల్స్‌ను మరింత కఠినతరం చేశాయన్నమాట. సింగిల్ సిలిండర్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి గ్యాస్ బుకింగ్‌కి సంబంధించి అయితే గడువునైతే పెంచారు. డబుల్ సిలిండర్ కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా గడువునైతే పెంచడం జరిగింది. ఇక ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద వచ్చినటువంటి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా గడువునైతే పెంచారండి. ఇక మీదట మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఇన్ని రోజుల వ్యవధి తర్వాతనే మీరు బుకింగ్ అనేది చేసుకోవాలి. సో దీనికి సంబంధించి ఆటోమేటిక్‌గా ఏఐ టూల్‌ని యూజ్ చేసి ఈ యొక్క బ్లాక్ కూడా చేస్తున్నట్లు సమాచారం అయితే అందించారనమాట. సో అయితే ఫ్రెండ్స్, వివరంగా అయితే నేను ఒక పీడిఎఫ్ రెడీ చేశాను. వివరంగా తెలియజేస్తాను. అసలు ఎందుకు ఈ గడువులనేటివి పెంచారు? సో ఎందువల్ల అనేది వివరంగా అయితే తెలుసుకుందాం. సో వీడియోని పూర్తిగా చూడండి. గ్యాస్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్ కొరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్‌లో కూడా గ్యాసెస్‌కి సంబంధించి సర్వే అయితే జరుగుతుందనమాట. మోడ్ ఆఫ్ కుకింగ్ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో ఏ విధంగా వంట అనేది చేస్తున్నారు? గ్యాస్ ద్వారా చేస్తున్నారా? గోబర్ గ్యాస్ ద్వారా, బయోగ్యాస్ ద్వారా, లేకపోతే కట్టెల పొయ్యి ద్వారా ఇలా ఎలా చేస్తున్నారనే దాని మీద సో ప్రెజెంట్ అయితే సర్వే అయితే జరుగుతుంది. సో దాని గురించి చివరిలో మాట్లాడదాము. సో ముఖ్యంగా ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి బుకింగ్‌కి సంబంధించి గడువు ఎప్పటి వరకు పెంచారనేది ఒకసారి చూద్దాము. సో వంట గ్యాస్ ఎల్‌పీజీ రీఫిల్ బుకింగ్‌లో సో మరిన్ని కొత్త నిబంధనలైతే సో ఆయిల్ కంపెనీలైతే ఇచ్చాయి. కేంద్రం కూడా దీనికి సిగ్నల్ ఇచ్చినట్లయితే తెలుస్తోంది. వినియోగదారులు తమ యొక్క గ్యాస్ ఆదా చేసుకోవడానికి మరియు సకాలంలో బుక్ చేసుకోవడానికి ఈ విషయాలు తెలుసుకోవడము చాలా ముఖ్యము. సో ఇందులో చూసుకున్నట్లయితే రీఫిల్ బుకింగ్ గడువు అనేది పెంచారండి. సో ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే గ్యాస్ కంపెనీలు గ్యాస్ ఆదా చేయడంతో పాటు గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ కూడా అడ్డుకునేదానికి అవకాశం అయితే ఉంటుందని ఇలా ఈ యొక్క గడువునైతే పెంచినట్లయితే తెలుస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, సింగిల్ సిలిండర్ కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అంటే ఒకే ఒక సిలిండర్ అయితే ఉంటుందన్నమాట వాళ్ళ దగ్గర. సో పాత సిలిండర్ తీసుకున్న 15 రోజుల నుంచి 25 రోజుల తర్వాతే కొత్త బుకింగ్ చేసుకోవడానికి వీలుంటుంది. చాలా ప్రాంతాల్లో ఇది 15 రోజులుగా ఉంది. కానీ కొన్ని చోట్ల 21 నుంచి 25 రోజులకైతే పెంచారు. సో ముఖ్యంగా ఈ యొక్క పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అయితే ఈ యొక్క గడువునైతే ఈ విధంగానే కొనసాగిస్తున్నారనమాట. ఇక పల్లెటూర్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి 35 రోజుల వ్యవధికి అయితే పెంచినట్లయితే సో గతంలో వార్తలు అయితే చూసాము. ఇక్కడ చూడండి, రెండవది డబుల్ సిలిండర్ కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న కుటుంబాల్లో వాడకం ఎక్కువగా ఉంటుందని భావించి వీరికి సాధారణంగా 35 రోజుల గడువు అయితే విధిస్తున్నారనమాట. అంటే డబుల్ సిలిండర్ కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి 35 రోజుల తర్వాతే మీరు బుకింగ్ అనేది కొత్త ఎల్‌పీజీ సిలిండర్‌కి అయితే బుక్ చేసుకునే విధంగా వెసులుబాటు అయితే కల్పించారు. నెక్స్ట్, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద వచ్చినటువంటి కనెక్షన్స్ ఉంటాయి కదా. సో పేద కుటుంబాలకు ఇచ్చేటువంటి ఈ కనెక్షన్లపై సబ్సిడీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దుర్వినియోగం కాకుండా ఉండడానికి 45 రోజుల వరకు గడువునైతే పెంచింది. అంటే ఒక సిలిండర్ తీసుకున్న 45 రోజుల తర్వాతనే రెండో దానికైతే అర్హత అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. సింగిల్ సిలిండర్‌కి సంబంధించి 21 నుంచి 25 రోజుల మధ్యలో అయితే సో మీరు బుక్ చేసుకునే దానికి అవకాశము. డబుల్ సిలిండర్ కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళకి 35 రోజుల తర్వాత, ఇక ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి 45 రోజుల తర్వాతనే మీరు గ్యాస్ బుకింగ్ అనేది చేసుకోవాల్సిందిగా సో ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ యొక్క నిబంధనలను అయితే తెలియజేసిందనమాట బుకింగ్‌కి సంబంధించి. సో మీరు ఇప్పుడు కూడా బుక్ చేయండి. జస్ట్ బుకింగ్ అనేది తీసుకుంటుందే తప్ప సో గ్యాస్ అనేది డెలివరీ కాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్‌గా ఎక్కువగా గ్యాస్ వినియోగం కూడా చేసినా గానీ మీ యొక్క ఆటోమేటిక్‌గా ఈ యొక్క ఏఐ టూల్ అనేది ఇన్‌స్టాల్ చేస్తున్నారనమాట. అవి డిటెక్ట్ చేసి ఖచ్చితంగా మీ యొక్క రిక్వెస్ట్‌ని క్యాన్సిల్ చేసేస్తాయన్నమాట. బ్లాక్ కూడా చేస్తాయి. సో అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈకేవైసీ తప్పనిసరి చేసింది కాబట్టి సో మీరు తప్పనిసరిగా ఈ గ్యాస్ బుకింగ్ అనేది చేసుకోవాలనుకుంటే ఈకేవైసీ కంపల్సరీ చేసుకోండి. సో మీ యొక్క ఆధార్ కార్డ్‌ను గ్యాస్ ఏజెన్సీలో లేదా యాప్ ద్వారా లింక్ చేసుకోవచ్చు. ఇది చేయకపోతే సబ్సిడీ ఆగిపోవడమే కాకుండా భవిష్యత్తులో బుకింగ్స్ కూడా నిలిచిపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్తుందనమాట. సో ఈకేవైసీ మ్యాండేటరీ అయితే చేసేసారనమాట. సో మీరు కనెక్షన్ ఆల్రెడీ పొంది ఉండినట్లయితే సో బుకింగ్ చేసుకోవాలన్నా ఇక మీదట ఈ యొక్క ఈకేవైసీ అనేది కంపల్సరీ చేస్తున్నారు కాబట్టి ఆధార్ లింక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డెలివరీ అథెంటికేషన్ కోడ్. సో ఇది మనకు గ్యాస్ అనేది వచ్చిన తర్వాత గ్యాస్‌కి సంబంధించిన డెలివరీ బాయ్ ఉంటారు కదా. సో వాళ్ళు అడుగుతారనమాట, ఓటీపీ అనేది అడుగుతారు. ఈ ఓటీపీ అనేది కూడా మీరు కంపల్సరీ చెప్పాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు బుక్ అయినటువంటి గ్యాస్ సిలిండర్ మీకు కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళకుండా చూసుకునే దానికి సంబంధించి అయితే ఈ డెలివరీ అథెంటికేషన్ కోడ్ కూడా సరిచూసుకోండి అని చెప్పి
చెప్తుందనమాట. సో, ఎందుకంటే ఇప్పటికే ఎల్‌పీజీ కొరత అనేది వస్తూ ఉందనమాట. రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుందనే ఉద్దేశ్యంతో ఇలా కఠినమైన నిర్ణయాలైతే ఆయిల్ కంపెనీలైతే తీసుకుంటూ ఉన్నాయి. సో, ధరల్లో గూడా మార్పులనేటివి రావచ్చని జెప్తున్నారు. సో, దాని మీద గూడా సమాచారం అయితే ఉంది చూడవచ్చు. సో, ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ ధరలను సమీక్షిస్తాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలను బట్టి ధరలు పెరగడం లేదా తగ్గడం అయితే జరుగుతుంది. సో, కాబట్టి గ్యాస్ ధరలు కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయని గూడా ఇక్కడ మనకు ఒక సిగ్నల్ అయితే ఇచ్చి ఉన్నారు. సో, కాబట్టి మీరు గ్యాస్ బుకింగ్ చేసుకున్న మీకు దగ్గరికి వచ్చినటువంటి గ్యాస్‌ని చాలా తక్కువ ఖర్చుతో వినియోగించుకుంటూ వీలైనంత వరకు సేవ్ చేసుకునేదానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ లేదా అత్యవసర పరిస్థితి ఉండి గ్యాస్ త్వరగా అయిపోతే మీరు గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ప్రత్యేక అభ్యర్థన చేసుకొని కూడా గ్యాస్ అనేది పొందవచ్చని చెప్పి కూడా చెప్తున్నారనమాట. అసలు ఎందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారంటే చాలామంది ఒకేసారి ఎక్కువ సిలిండర్లు బుక్ చేసి బ్లాక్ మార్కెట్‌లో అమ్మే అలవాటైతే ఉంటుందనమాట. సో, దీనివల్ల ఈ యొక్క అడ్డుకట్ట వేయడం వల్ల ఈ యొక్క గడువైతే ఏదైతే పెంచారో ఈ గడువు పెంచడం వల్ల ఈ యొక్క బ్లాక్ మార్కెట్‌కి సంబంధించి అవకాశం లేకుండా చేస్తారు. సో, నెక్స్ట్ వచ్చేసి దుర్వినియోగం. ఒక కుటుంబానికి సగటున ఒక సిలిండర్ ఎన్ని రోజులు వస్తుందో లెక్కించి ఆ మేరకు ఆ గడువును 25, 35, 45 రోజులుగా అయితే నిర్ణయించారనమాట. సో, కాబట్టి ఈ యొక్క గడువు అనేది పెట్టడము చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఒకే వ్యక్తి 4, 5 సిలిండర్లు బుక్ చేసేసుకున్నట్లయితే అవసరమైన కుటుంబానికైతే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది రాకపోవచ్చు. అతను ఆ 4, 5 సిలిండర్లను వేరొక ధరకైతే అమ్ముకునే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొత్త నిబంధనలు బుకింగ్‌కి సంబంధించి అయితే ఈ విధంగా 25, 35, 45 రోజుల వ్యవధినైతే పెంచినట్లయితే సో, ప్రభుత్వం నుంచి అయితే సమాచారము ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా అఫీషియల్‌గా రావడం జరిగింది. కేంద్రం గూడా సిగ్నల్ ఇచ్చిందనమాట. పట్టణాల్లో, గ్రామాల్లో ఇదే విధంగా అన్నిట్లో ఒకే విధంగా ఈ నిబంధనలైతే కొనసాగుతాయని జెప్పి చెప్తున్నాయి. ఇటువైపు గ్యాస్ కంపెనీలు కూడా ఏదైతే ఇండేన్, భారత్, హెచ్‌పి ఇవున్నాయో సో, అవి కూడా అలానే ఈ యొక్క బ్లాక్ అనేది చేస్తున్నాయన్నమాట. నంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువగా రావడం చేత సర్వర్స్ గూడా క్రాష్ అవ్వడంతో కూడా జరుగుతుందనమాట. సో, కాబట్టి మీ బుకింగ్ అనేది 25 రోజుల తర్వాతనే జరుగుతుంది. లేదా 35 రోజులు లేదా 45 రోజుల తర్వాతనే బుకింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో, ఈ యొక్క గ్యాస్‌కి సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి.